హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గురుటెక్. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి, అంటే జూలై 4th నుంచి మనకి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ సేల్లో మొబైల్స్ అనేవి కొన్ని మొబైల్ బ్రాండ్స్ అనేవి రేట్లు అయితే తగ్గించే ఆఫర్లు అయితే వచ్చేసాయి. సో వీటిల్లో ద బెస్ట్ మొబైల్స్ అయితే ఈరోజు మనం చూద్దాము. ఏవి కొంటే మీకు ద బెస్ట్ బడ్జెట్ వాల్యూ ఫర్ మనీ అండ్ బడ్జెట్లో అయితే మనకు వస్తాయనేసి ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే చేసేయండి అండ్ వీడియో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఫస్ట్ మనం యాపిల్ నుంచి చూద్దాం. యాపిల్ ఫోన్స్లో ఏవే ప్రైజెస్ అనేవి తగ్గాయో. ద బెస్ట్ డీల్ వచ్చేసి ఐఫోన్ 17 మనకి 70,900కి అయితే గోట్ సేల్లో అయితే వస్తుంది. ఐఫోన్ 17 Pro మనకి 1,12,900కి అయితే వస్తుంది. ఇది గోట్ సేల్లోనే వస్తుంది. ఐఫోన్ 17 Pro మనకి 1,27,900కి అయితే వస్తుంది. ఇది మనకి గోట్ సేల్లోనే అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం సామ్సంగ్ మొబైల్స్కి అయితే వద్దాం. సామ్సంగ్ మొబైల్స్లో ఏవేవి అయితే ప్రైస్ అయితే తగ్గాయి అనేసి. మనకైతే సామ్సంగ్లో S25 Plus మనకి 67,999కి అయితే వస్తుంది. నెక్స్ట్ మనం సామ్సంగ్ S25 అయితే చూద్దాం. ఇది మనకి సేల్లో 56,999కి అయితే వస్తుంది. ఇప్పుడు మనము సామ్సంగ్ S25 Ultra, ఇది బెస్ట్ డీల్ 84,999కి అయితే మనకి లభిస్తుంది. నెక్స్ట్ అయితే మనం వివోని అయితే చూద్దాం. సో వివోలో మనకి 3 ఫోన్స్ అయితే ఉన్నాయి. T4X ఇది బడ్జెట్లో ద బెస్ట్ ఫోన్ 20,999కి అయితే వస్తుంది. నెక్స్ట్ మనం X200T ఇది మనకి 53,999 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ X300 FE ఇది మనకి 71,999కి అయితే వస్తుంది. ఇది ప్రీమియం బడ్జెట్ లో ద బెస్ట్ ఫోన్ కెమెరాస్ పరంగా అయితే. అండ్ నెక్స్ట్ మనం అయితే OnePlus కి అయితే వద్దాం. OnePlus లో మనకి 3 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఒకటి కొత్త ఫోన్, 2 అయితే ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్సే మనకి లాంచ్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి మనము N6 ఇది కొత్తగా అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకి 19,999కి అయితే లభించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము OnePlus 15R ఇది 55,999. ఇది మనకి గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్. అండ్ OnePlus 13 మనకి 49,999కి అయితే వస్తుంది. అండ్ మనం నెక్స్ట్ IQకి అయితే చూద్దాం. IQలో కూడా మనకి 3 ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఆ 3 ఫోన్స్లో ఇది IQ 15R ఇది మనకి 45,999కి అయితే వస్తుంది. ఇది OnePlus 15R కంటే కొద్దిగా బడ్జెట్లో అయితే వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ IQ 15 ఈ IQ 15 71,999కి అయితే వస్తుంది. ఇది మనకి OnePlus 15తో పాటు అయితే వస్తుంది, కానీ కొంచెం తక్కువ రేట్లో అయితే వస్తుంది. నెక్స్ట్ IQ Neo 10కి అయితే వద్దాం. IQ Neo 10 మనకి 38,999కి అయితే వస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్. ఒకవేళ పర్ఫార్మెన్స్ బడ్జెట్లో కావాలంటే ఈ ఫోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇవన్నమాట ఫోన్స్. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. ఇవన్నీ నేను ఎలా కంపేర్ చేశానంటే మనకి పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరా బాగుండాలి అండ్ బ్యాటరీ లైఫ్ కూడా కొద్దిగా బాగుండాలి. ఒక యావరేజ్ ఒక 70% అలా వచ్చినా కూడా చాలా అనేటట్టు ఈ ఫోన్స్ అయితే నేను కంపేర్ చేశాను. అండ్ మిగతా బ్రాండ్స్లో ఫోన్స్ లేవా బ్రో అంటే, అన్ని బ్రాండ్స్లో మనము అంత ఎక్కువ ట్రస్ట్ అయితే చేయలేము. సో ఈ బ్రాండ్స్ అనేవి మనము కొద్దిగా చాలా డేస్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాము. మీరు అనుకోవచ్చు మోటో ఉంది, లేకపోతే ఇవంతా ఇన్ఫినిక్స్ కానీ, టెక్నో కానీ ఇవన్నీ ఉన్నాయి, ఒప్పోగానే ఉంది అనవచ్చు. బట్ కానీ ఈ ఫోన్స్ అయితే మనం ఒకవేళ కొన్నా కూడా ఒక 4 years కానీ 3 years వాడచ్చు. యాపిల్ అయితే మనం ఇంకా ఎక్కువగానే వాడుకోవచ్చు, అలా అయితే ఉంటాయి. ఆండ్రాయిడ్ మీకు ఏ ఫోన్ తీసుకున్నా మ్యాక్స్ 4 years అట్లా వాడుకుంటే వితౌట్ ఈవెన్ సింగిల్ ల్యాగ్ అయితే మనకి వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే అయితే ఛానల్కి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. సో సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.